ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కడప జిల్లా సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయజ్యోతి కోరారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి మాట్లాడుతూ, ఒకవైపు కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తూ మరొక వైపు టీడీపీ కడప జిల్లాకు అన్యాయం చేస్తోందని విజయజ్యోతి ధ్వజమెత్తారు. జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గం సగిలేరు ప్రాజెక్టు ద్వారా బద్వేలు చెరువుకు నీరు చేరేలా ఏర్పాట్లు చేయాలని వారన్నారు. సంతోషమే, మన కడప జిల్లా అంతా పచ్చ తోరణాలతో శోభాయమానంగా అలంకరించబడింది. స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, విన్నవించుకుంటా ఉన్నాం, కడప జిల్లా వాసుల కోసం మీరేం చేయదలిచినారు? ఇక్కడ మహానాడులో ఈ కడప జిల్లా వాళ్ళ యొక్క వాసుల యొక్క అభివృద్ధి కోసం, రాయలసీమ వారి యొక్క అభివృద్ధి కోసం కొన్ని తీర్మానాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి వాటిని అమలు చేయాలని, ఈ మహానాడులో తీర్మానించాలని మేము అడుగుతా ఉన్నాం. మొదటిగా 2 సార్లుగా శంకుస్థాపన చేసి పోస్ట్పోన్ చేసినటువంటి జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్నటువంటి కడప జిల్లాలో మన విభజన చట్టంలో రూపొందించబడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ఏం చేస్తూ ఉన్నారు? ఎప్పుడు దాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నారు? ఇక్కడున్న ప్రజల క్షేమం కోసము, కడప జిల్లా అభివృద్ధి కోసము ముఖ్యమైనది ఉక్కు పరిశ్రమ. కాబట్టి దాని గురించి తీర్మానం ఈ మహానాడులో చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు